నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ రైటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, బీజేపీలో 2 శిబిరాలు ఏదైతే బండి అంశం ఉన్నదో ఇది భిన్న స్వనాలు వినిపిస్తున్న నేపథ్యం. మోడీ టూర్ కూడా హైజాక్ అయిందని జడ్జిలపై పోస్టులు, సీరియస్ యాక్షన్. అసలు బండి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది, దీనికి పరిష్కారం ఏంటి? బండి ఎపిసోడ్, బండి సంజయ్ ఆయన కుమారుడు బండి భగీరథ పోస్కో కేసులో అరెస్ట్ కావటం, ఇది ఊహించిన దానికంటే తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అవును, ఈరోజు మీరు చూస్తే కనుక ప్రధానమైన చాలా పత్రికలు, మీడియా దీని మీద రకరకాల ఊహాగానాలు. ఏం చెప్పాలంటే కొంతమంది కావాలని దీన్ని డౌన్ ప్లే చేసినప్పటికీ ఇది బిగ్గెస్ట్, ఇది హిందూ ఈరోజు ఏ టెస్ట్ ఫర్ పొలిటికల్ అకౌంటబిలిటీ, రాజకీయ జవాబుదారీతనానికి ఇది ఒక అగ్ని పరీక్ష అని శీర్షిక పెట్టింది. ది బిగ్గెస్ట్ బ్లో టు బీజేపీ. ఈ మధ్యకాలంలో ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు, రెండో వైపున దానికోసం ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వచ్చి పెద్ద సభ జరిపి దేశం అంతటికి సంబంధించిన పిలుపులు ఇక్కడిచ్చి ఆయన చాలా సంచలనాత్మకమైంది ప్రధాని పర్యటన. సౌత్ ఇండియా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత హైదరాబాద్ను మొదటి డెస్టినేషన్గా మోదీ ఎంచుకున్నారంటే బీజేపీకి తెలంగాణ మీద ఎంత దృష్టి ఉంది, చూపు ఉంది, అంచనా ఉంది, ఆశ ఉంది తెలుస్తుంది. కానీ అటువంటి చోట నిజానికి అప్పటికే ఈ కేసు ఉంది, కానీ అప్పటికి అది కొంచెం అలా దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత అది పూర్తి విస్ఫోటనం చెందింది. దాంతో ఇప్పుడు బీజేపీ దాదాపు 2-3 శిబిరాలుగా విడిపోయింది. ఇప్పుడు బండి కోసం పార్టీని బలి చేయటమా, పార్టీ కోసం బండిని దించేయటమా, ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ ఒకరెవరన్నా రాస్తే చెప్తే ఏదైనా అనుకోవచ్చు. దాదాపు ప్రధానమైన రాజకీయ పరిశీలకులందరూ బీజేపీలో సాగుతున్న ఈ దుమారాన్ని, సంచలనాన్ని చాలా గట్టిగా గమనిస్తున్నారు. ఇదేదో జరుగుతుంది, దీని మీద కనుక తగిన చర్య తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది బీజేపీ అనేటటువంటి మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. మీరు చూడండి, బీజేపీలో నేను నిన్న కూడా చెప్పాను, ఈటెల రాజేందర్ మాట్లాడారా ఈ విషయం మీద, కె లక్ష్మణ్ మాట్లాడారా? అసలు అరవింద్ అయితే కనుక నేనేం మాట్లాడను, చట్టం దాని పని చేసుకోవాలని చేసుకోవాలి అని. ఇక్కడ మళ్ళీ కొన్ని కథనాలు ఏంటి, బండి సంజయ్ని రీప్లేస్ చేస్తే కనుక అరవింద్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. గత నుంచి వైరుధ్యాలన్నీ ఉన్నాయి, దీన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు కదా. మళ్ళీ దీంట్లో ఒక ఉపపాయలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన కాపాడడానికి ప్రయత్నించింది అని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దాడి ఒకవైపున, సిరిసిల్లలో జరిగిన దాదాపు హోరాహోరీ ఘర్షణ వాళ్ళ మధ్య జరిగిన లాంటివి, ఇంకా కనుక ఏ చర్య తీసుకోకపోతే రాజకీయంగా కూడా పోలీసులు తీసుకున్నారు. అలాగే పోలీసుల ఆలస్యం గురించి కూడా కొంత చర్చ జరిగింది. పోలీస్ శాఖ కూడా ఆ విషయంలో కొంచెం పరిగణనలోకి తీసుకుంది. కానీ రాజకీయంగా బీజేపీ ఏం చేసింది? చట్టపరంగా చేశారు, కానీ రాజకీయ పరంగా ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి, హోంమంత్రి అంటే దేశంలో శాంతి భద్రతలు వీటన్నిటికీ, హోంశాఖ సహాయ మంత్రి యొక్క కుమారుడిని 10 రోజుల పాటు వితౌట్ నోటీస్ ఆయన లేకుండా పరారీలో ఉన్నారు, లేదా అబ్స్కాండింగ్ అనేది రావడం పార్టీకి కూడా ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఘటనలతో కూడా ఇది కలిపితే జాతీయంగానే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంతో కొంత చర్య తీసుకోవాలి, తీసుకున్నట్టుగా కనిపించాలి కూడా. మొదట్లో ఆయన పొరపాటు చేశారు, కొంత దీన్ని ఏదో మాఫీ చేయొచ్చు లేదా జరిగిపోతుందని కొంతమంది ప్రయత్నించటం కూడా డ్యామేజ్ ఎక్కువగా చేసింది అని. రామచంద్రరావు నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు అభ్యర్థులను దాని గురించి చేశాడు. అక్కడ ఆయన ఒక హెచ్చరిక చేశాడు. ఇది పరోక్షంగా ఇంతకుముందు మాట్లాడిన దానికి కొనసాగింపులాగా ఏమని, పార్టీలో భేదాభిప్రాయాలను లేదా చీలికలను ప్రోత్సహించే వాళ్ళను మేము దూరం పెడతాము, వాళ్ళకి మేము టికెట్లు ఇవ్వమని. అంటే ఒకవైపున మీరు చర్య తీసుకోకపోగా ఇంకొక వైపున ఏదైనా విమర్శ చేస్తే మేము పార్టీ శ్రేయస్సు కోసం చెప్తున్నాము, చెప్పిన దాన్ని సరిదిద్దుకునే బదులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే బదులు మేమేదో చేస్తున్నాం అన్నట్టుగా కొంతమందిని పక్కన పెడితే ఇది మరింత నష్టం జరుగుతుంది అని. మొత్తం మీరు చెప్పాలంటే మోదీ పర్యటన టూర్ హైజాక్ అయిపోయింది. దానివల్ల ఆశించిన ప్రయోజనాలు, దానివల్ల వస్తుంది అనుకున్నటువంటి ఊపు కూడా బెడిచి కొట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు అందరూ బండి సంజయ్ కేసు, బండి భగీరథ పోస్టులు, ఇప్పుడు పైగా నిన్న మీరు చూస్తే అవన్నీ లీకులు అయిపోయి బాగా ఇబ్బందికరమైనటువంటి, జుగుప్సాకరమైనవన్నీ బయటకు వచ్చాయి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది చినికి గాలివాన్లాగా ఆ పార్టీకి ఒక పెద్ద అదే అంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీలోనే వీళ్ళు రాస్తున్నారు, దిస్ ఈస్ ది బిగ్గెస్ట్
ఇంకోటి ఏంటంటే ఎవరు పైకి మాట్లాడట్లేదు, నిజం. అవును. కానీ అందరూ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీడియా వాళ్ళతో మటుకు మా వాళ్ళు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలియదు, మా వాళ్ళు కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. వాళ్ళ నిర్లక్ష్యం, దీనివల్ల చెప్పలేనంత నష్టం, అందరూ నష్టపోవాల్సి వస్తుంది ఎంతో అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ తప్పించి కదా కిషన్ రెడ్డిని పెట్టారు. చాలా కాలం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు కిషన్ రెడ్డికి బండికి మధ్యలో పూర్వం నుంచి ఉన్న తేడాలు, వైరుధ్యాలు కూడా ఇప్పుడు బాగా ముందుకు వచ్చాయి. అందుకనే కొంతమంది నిశ్శబ్దంగా ఉండిపోతున్నారని. కాబట్టి ఒక్కటి కాదు, ఇది అనేక రూపాల్లో ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి శ్రీరామ యాత్ర ఇట్లాంటివి కూడా ముడిపెట్టడం వల్ల విస్తారమైన మన వైపున వస్తారనుకున్న ఈ హిందుత్వ అనుకూల శక్తులు కూడా, ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మొబిలైజేషన్ ఇంపార్టెంట్. బండి సంజయ్ స్వయంగా భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఇవన్నీ నాయకత్వం వహించింది ఆయనే. సో ఈ శిబిరంలోనే ఒక విధమైన కళతో వస్తే మన కోర్ ఓటు కూడా ఇది ఆటంకం అవుతుంది అని. మరి చివరికి దీన్ని ఎలా తేలుస్తారు, ఆయన చేస్తారా, అది ఒకవేళ ఏకపక్షంగా సమర్థిస్తే మటుకు పార్టీలో ఆమోదించే పరిస్థితి మటుకు కనిపించడం లేదు. యాజ్ ఇట్ అపియర్స్ చాలా విచిత్రంగా కాంగ్రెస్ కూడా ఇప్పుడు నిన్న మల్లు రవి తర్వాత మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఇద్దరు మాట్లాడారు. ఈయనేమో ఎంపీ, ఆయనేమో మంత్రి లక్ష్మణ్. వాళ్ళు మేము తీసుకోవాల్సిన చర్య తీసుకున్నాము, అసలు అరవింద్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడు, అది ఇది అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మీ విభేదాల కోసం మమ్మల్ని ఎందుకు బలి చేస్తారన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. రవి ఏమో మల్లు రవి ఇతర విషయాలు చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద వీళ్ళ మీద మీరు విమర్శలు చేస్తున్నారు, అరవింద్తో ఇంటి తమ్ముళ్ళ మీద ఇంకొకరి మీద వస్తే మీరు ఏం చేశారని పోటీ పెడుతున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి అలా ఇది విస్తరిస్తూ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకే పరిమితం కాకుండా ప్రభుత్వం యొక్క పాత్ర మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళకి శ్రమ లేదు, మీరు ఇద్దరు ఒకటే, మీరు చేశారని వాళ్ళు అంటున్నారు. సో ఇది పెద్ద దుమారానికి దారితీసినటువంటి పరిస్థితి. మరి ఒక కేంద్ర మంత్రి మీద సమస్య వస్తే రెండో కేంద్ర మంత్రి ఈ విషయం మీద సూటిగా మాట్లాడి మా వైఖరి ఇది, మేము ఇలా చేయాలనుకుంటున్నామని చెప్తారా అంటే ఆయన ఏం చెప్పట్లేదు. సో ఇది జడ్జిలపై పోస్టులు దీంట్లో ఇది రెండోది. ఇది మళ్ళీ ఉపకథ, ఉపాఖ్యానం. ఏమి అంటే ఆ జడ్జి ఒక మహిళా జడ్జి బండి సంజయ్ కుమారుడు భగీరథకు ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు వెళ్ళారు. అది అలా వాయిదా పడింది. సంజయ్ కూడా ఇచ్చిన వివరణలో ఏం చెప్పాడు, బెయిల్ వస్తుంది అని మేము చివరి వరకు ఆశిస్తున్నాము, అందుకనే అతనికి హాజరు అవ్వలేదు, అది జరగదని తెలిసిన వెంటనే హాజరుపరిచామన్న పద్ధతిలో ఆయన వివరణ ఇచ్చారు. కానీ బండి సంజయ్ ఆ న్యాయమూర్తి మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు అని కొన్ని పోస్టులు ప్రత్యక్షమని. ఇది ఒక పోస్ట్ కాదు, 2 పోస్టులు కాదు, చాలా పోస్టులు. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఇదైపోయింది. దాంతో ఫిర్యాదులు హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశాడు. ఇది ఒక విధంగా జడ్జి ప్రతిష్టకు, న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి విషయం. కాబట్టి దీని మీద విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలని మొదటేమో పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఐ థింక్ సైఫాబాద్లోనో ఎక్కడో. ఆ తర్వాత దాన్ని సైబర్ క్రైమ్ వాళ్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు 5 పోలీసు అధికారులను దీన్ని చూడడానికి ప్రభుత్వం నియమించింది. ఇప్పటికీ ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయిన ఆయనకు వైసీపీతో సంబంధాలు ఉన్నాయని అదే ఒక కథ నడుస్తుంది. ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఇంకో 4 కోసం ఏదో వేట గాలింపు సాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే ఆ అమ్మాయి మీద, బాధిత బాలిక మీద లేకపోతే అమ్మాయి మీద వ్యతిరేక పోస్టులు, వ్యాఖ్యలు చేసినవన్నీ తొలగించమని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కూడా కేసులు పెట్టారు, అదొకటి నడుస్తుంది. రెండో వైపునేమో న్యాయ వ్యవస్థను చేశారన్న దాని మీద కూడా ప్రత్యేకంగా దానికోసం సెల్స్ ఏర్పాటు చేసి వెతుకుతూ ఉన్నారు. కాబట్టి ఒక విధంగా ఇది మీడియాకు, సోషల్ మీడియాకు కూడా ఇది దాని ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితి. మరి మామూలుగా బండి సంజయ్ ఓకల్గా ఎదురుదాడి చేయటం మామూలుగా ఆయనకు అలవాటు. మరి ఆయన ఇటీవల మాట్లాడలేరా అదో ఆ రోజు తర్వాత ఆయన వచ్చి మాట్లాడతారా, లేదా మాట్లాడొద్దు కొద్ది రోజులు మౌనం పాటించమని అధిష్టానం లేకపోతే నాయకత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా తెలియదు.
కానీ బిగ్గెస్ట్ టాక్ మటుకు రాజకీయ వర్గాల్లో ఇదిగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏదో ఒక ఇప్పుడు ఎలా ఉందంటే ఏదో గట్టి చర్య తీసుకోకపోతే ప్రభుత్వం యొక్క వీళ్ళు వాళ్ళు ఒకటే అని బీఆర్ఎస్ అంటారు. అవును. కాబట్టి తీసుకోవడం ద్వారా సమస్య లేకుండా చూడడం అదొక అంశమైంది. ఈ మధ్యలో కొత్త కూడా కొన్ని వస్తున్నా అలా ఆగి ఉంది, చూడాలి. ఇంకా మరి ఈ రాజకీయ జవాబుదారీతనం, టెస్ట్ ఫర్ పొలిటికల్ అకౌంటబిలిటీ, ఈ రాజకీయ జవాబుదారీతనం ఎలా నిరూపించుకుంటారు? రెండోది, ఇక్కడ ఒక అమ్మాయి కాదు కదా, మహిళలందరి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అని ఇంకోటని ఇటువంటి మహిళలను ప్రధానమైన వాళ్ళుగా మద్దతుదారులుగా ఉన్నప్పుడు ఆ వర్గాల్లోనే ప్రతికూల భావన, నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చే ఈ చర్య, ఈ మాటలు ఇవన్నీ ఎలా అని. సార్ జగన్తో బీజేపీ అసలు పూర్తి నిజాలు ఏంటి? జనసేన టీడీపీ కలకలాలు అంటే గత 2-3 రోజుల నుంచి మీడియాలో చాలా అంశాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే బీజేపీ ఎవరితో ఉంటుందని. చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తమాషా ఏమంటే బీజేపీ మిగతా అన్ని విషయాల్లో విభేదిస్తారు, కానీ వైసీపీ, టీడీపీ, సరే టీడీపీతో పాటు జనసేన, వీళ్ళు బీజేపీతో బలపరిచి వాళ్ళని ప్రసన్నం చేసుకునే విషయంలో మటుకు ఏమాత్రం వెనుకాడు. ఇది అందరికీ తెలిసిన అంశం.